హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ వ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి మన మట్టికాయ పొలానికి రెండో విడత వాటర్ అయితే పెట్టేశాను. టైం వచ్చేసి 10:43 అండి మార్నింగ్. నీళ్ళు అయితే ఒక పెడ వాడింది, ఇంకా నేను ఒక పెడకు వదిలితే 2 పెడలు పట్టుకొని వస్తున్నాయి వాటర్ అయితే. సో మన వీడియోని ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నామో అట్లే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి అందరికీ. వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి. టైం వచ్చేసి 12:13 అండి. మనం మోటార్ అయితే ఎప్పుడు ఆన్ చేసామంటే 10:30కి ఆ టైంలో అట్లా ఆన్ చేసాము. ఈ స్తంభం ఉన్న సాల్ అయితే పారుతూ ఉందన్నమాట. అంటే ఎదిగి సగం అయిపోయినాయి. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా ఈ 10 ఉన్నాయన్నమాట. 10 సందులు అయితే ఉన్నాయి. 10 సందులు 3 కల్లా అయిపోవాలి కూడా. అదే అండి, బాగానే పారుతుంది నీళ్ళు అయితే. అందుకే ఎందుకు పైపులు వేసుకొని తిప్పలు పడాలి అని చెప్పేసి ఇంకా కాలువ అమ్మడితే వదిలేస్తాను నా వాటర్ అయితే. జస్ట్ మడవలు అయితే మార్చుకుంటా ఉన్నా. ఈ కొద్దిగా ఉంది అక్కడ, ఆ ఒక్కటి కొద్దిగా పారితే ఈ మడవకి వేసేసి అక్కడికి మొక్కజొన్న అయితే నాటుతున్నారు, అక్కడికి వెళ్ళి రావాలా. ఆల్రెడీ ఒకసారి వెళ్ళి వచ్చాను, మళ్ళీ వెళ్ళాలి ఇప్పుడు. మొలకలు అయితే మొలిచాయండి. ఒక 3 సార్లు కొద్దిగా బాగా మొలవలా, దానికి చూసి మళ్ళా వేసుకోవాలి గింజలు. ఇది రెండో విడత అన్నమాట. సో నేను ఏం చేస్తానంటే, గురువారం రోజు మనకి గింజలు అయితే భూమిలో పడ్డాయి. శుక్రవారం రోజు వాటర్ అయితే పెట్టేశాను. ఈరోజు శనివారము, అంటే ఈ రోజుకి నేను 9 డేస్ 10 డేస్ వాటర్ పెట్టి కొద్దిగా మొలక అనేది బయటికి వచ్చి 3 ఆకుల మీద 4 ఆకుల మీద ఉంటే మనం ఇంకా చూడండి 3వ ఆకు వస్తుంది సెంటర్లో. అక్కడ చూడండి 3వ ఆకు అనేది చిన్నగా వస్తుంది అన్నమాట. సో ఇట్లా 3 ఆకు 4 ఆకులు కానీ వస్తే మనము 12 రోజులకు ఒకసారి 13 రోజులకు ఒకసారి పెట్టుకున్నా కూడా వాటర్ సరిపోయిద్ది. అదే మడవ అయితే మార్చేద్దాం. మొక్కజొన్న అయితే నాటేసి బండి అయితే స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇంకా నేను బీగం వేసేసి మడవ సగం వరకు వచ్చిందో ఎట్లా అనేది చూడడానికి పోతున్నాను. అదే మేలండి, మిషనే మేలు. ఎందుకంటే మనుషులైతే కొద్దిగా అటు ఇటుగా నాటుతారు, మిషన్ కాబట్టి ఫాస్ట్గా వాళ్ళు విత్తనం వేసుకొని వెళ్ళిపోతున్నారు అన్నమాట. ఇప్పటికీ 200 ఎకరాలు అయితే నాటినారంట. మిషన్ కూడా తక్కువ కాస్టే. అది ఎంత, ఒక్కొక్క మిషను 8,000 అన్నాడు. అట్లాంటివి ఒక 3 మిషన్లు పెట్టుకుంటే చాలు, బతికిపోవచ్చు. పన్నెండు 25 అయింది టైం అయితే. ఇప్పటికే పాడుతుంది చిన్నగా. ఫైనలీ ఇంకా 2 పెడలు అయితే ఉన్నాయండి. టైం వచ్చేసి 1:35 1:31 టైం వచ్చేసి మనకి
బోజలు బాగున్నాయి, కాలువ బాగుంది, పొలం సదరంగా ఉంది కాబట్టి వాటర్ అయితే స్పీడ్గా అయితే పోతున్నాయి. ఇంకా ఇది మాత్రమే మిగిలినాయి అన్నమాట. సో తొందరగా అయిపోతాయి అన్నమాట. 2 కల్లా అయిపోతాయి నాకు తెలిసి నీళ్ళు పెట్టేసేది. ఇంకా ఇంటికి చలో. ఈరోజు శనివారం అయినా కానీ కరెంట్ అయితే బాగానే ఉంది. లేకపోతే లాస్ట్ వీకు శనివారం రోజు నేను జాజి చెట్లకి నీళ్ళు పెట్టినాను. కానీ 1 గంటన్నర సేపు 10కి తీసేసి 11:30కి అయితే వదిలిండు దేవుడు. భయపడ్డా ఏమన్నా కొద పడుతుందో ఏమో నాయన అనుకొని. కానీ అప్పుడు కూడా అట్లనే ఒక 1.5 అవర్ అయితే తీశాడు. ఈ రోజు అయితే అసలు ఊరు తీయలేదు కరెంటు. ఇంకొక 2 పెడల్ అయిపోయేంత వరకు తీయకుండే బాగుంటుంది. అదే అండి. అవతలల్లా పారింది మామిడి చెట్టు. ముందుసారి నేను వాటర్ పెట్టినప్పుడు ఈ సైడ్ నుంచి పెట్టాను అన్నమాట. కానీ ఈరోజు మా నాన్న వచ్చేసి అక్కడ ఉంది కదా, అక్కడ మాత్రము స్ట్రైట్గా పైప్ వేసే తీసుకొని వచ్చి అక్కడే వేసేసాడు. ఇంకా వల్ల పారింది, ఆ సైడ్ ఎల్లా పారింది. ఇంకా ఇది ఇక్కడికైతే వచ్చేసింది అన్నమాట. వాటర్ అయితే ఎక్కువగా అయితే పెట్టట్లేదండి, ఎందుకంటే తగ్గించాను. ఫస్ట్ సారి మొలకెత్తాలని బాగా పెట్టాను. అప్పుడు వాటర్ కూడా బాగా తాగుతుంది అన్నమాట భూమి. ఎందుకంటే మనం టిల్లర్ కొట్టించి అది కొట్టించి ఇది కొట్టించి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు బాగా కూడా తాగుతుంది. కానీ ఈసారి ఇంకా కొద్దిగా తక్కువే అన్నమాట. మళ్ళీ ఈరోజు శనివారం కాబట్టి మళ్ళీ ఏం చేస్తానంటే ఒక 10 డేస్ కానీ 12 డేస్ అయిన తర్వాత కానీ అప్పుడు వదులుతా వాటర్. ఆలోపు ఏమైనా కార్యక్రమాలు ఉంటే చూసుకుంటాను. దీనికి ఏమైనా పెట్టేటివి, మందులు కొట్టేటివి ఏమైనా ఉంటే. అది నీళ్ళు అయితే అంతా పారిందండి. ఇంకా టైం వచ్చేసి 2:03. 10:30కి మోటార్ ఆన్ చేసినా కూడా 2:03 కల్లా బాగానే పారింది. స్పీడ్గా అవుతున్నాయి వాటర్ కూడా. మోటార్ ఇంకా ఆఫ్ చేసేయడమే.